హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. అప్పుడు రామోజీ వర్సెస్ ఉండవల్లి, ఇప్పుడు ఐబొమ్మ రవి వర్సెస్ టాలీవుడ్. ఈ రెండు కేసుల్లో సిమిలర్గా కొన్ని పాయింట్స్ కనిపిస్తున్నాయి. వాటిలో పాయింట్ 1, చట్ట ప్రకారం చూస్తే ఇద్దరు నేరస్తులే. కాని అటు మార్గదర్శిలో డబ్బు పెట్టిన కస్టమర్స్ కాని, ఇటు ఐబొమ్మ చూసిన వ్యూవర్స్ కాని ఎంతో కొంత లాభమే పొందారు. కాని పోలీసులు చెబుతున్నట్లు డేటా చోరీ, బెట్టింగ్ యాప్స్ ప్రకటనల వల్ల డబ్బు నష్టపోయినట్లు ఒక్క కేసు కూడా లేదు. ఇది పైరసీ ఒక ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి, ఇంకోటి ఎత్తు పబ్లిక్ కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి నష్టం చేయడం జరిగింది. దానివల్ల చాలా మంది చనిపోవడం జరిగింది, చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. చాలా పేరెంట్స్ కి, చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రోజు చాలా నష్టం కావడం జరిగింది. అలా కేసుల గురించి మాట్లాడితే ఆ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన సినిమా సెలబ్రిటీల ప్రభావమే ఎక్కువుంటుంది. మరి పాయింట్ 2, రెండు కేసుల్లోనూ పిటిషన్దార్లు చాలా బలమైన పలుకుబడి ఉన్నవారు. రామోజీ మార్గదర్శి కేసులో ఉండవల్లి వెనుక అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, తర్వాత జగన్ రాజకీయ పగ ప్రతీకారముంటే, ఐబొమ్మ రవి కేసులో మొత్తం టాలీవుడ్ పెద్దల దర్పం, ధనదాహం ఉన్నాయి. పాయింట్ 3, మార్గదర్శి కేసులో అప్పటి ప్రభుత్వాలు, పోలీస్, సిఐడి లాంటి దర్యాప్తు సంస్థలతో రామోజీరావు గారిని వేధింపులకు గురిచేస్తే, ఇప్పుడు ఐబొమ్మ రవికి వ్యతిరేకంగా టాలీవుడ్ బలుపుగాళ్లు ఏకంగా ఎన్కౌంటర్ చేయమని పోలీసులకే సూచిస్తూ రౌడీ షీటర్స్కు సుపారీ ఇస్తున్నారు. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాగా, లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి, ఎన్కౌంటర్లు చేయాలి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం, వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. పాయింట్ 4, మార్గదర్శి కేసులో రామోజీపై వైఎస్సార్, జగన్ ఇగో ఉంటే, ఐబొమ్మ రవి దమ్ముంటే పట్టుకోరా షికావత్తు అంటూ పోలీసులకి విసిరిన సవాల్ని ఇప్పటి సిపి సజ్జనార్ సార్ ఇగో ఇష్యూగా తీసుకోవడం. ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దమ్ముంటే పోలీసులు పట్టుకోని చెప్పి ఎక్కడున్నారు ఇప్పుడు ఎమ్మడ రవి? పోలీసులు ఏమంటే దమ్ముంటే పట్టుకోండి, నా దగ్గర 5 కోటి ప్రజల ఒక డాటా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు, పోలీసుని ఛాలెంజ్ చేస్తే, ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమైనా ఇప్పుడు తెలుసు. ఎవరు కూడా అయితే అనుకోవద్దు, చట్టం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తే కూడా వస్తాను. మనం అట్లా చెప్పేది కాదు. ఈ రోజు అని అంత పెద్ద పెద్ద తోపు మాటలు చెప్పిన వాడు ఈ రోజు ఎక్కడున్నారు మీ అందరూ తెలుసు. లాస్ట్ అండ్ 5th పాయింట్, ఈ రెండు కేసుల్లో చట్టపరమైన లొసుగుల ఆధారంగా పెట్టి నిందితుల్ని అవసరానికి మించి వేధించడమే మెయిన్ మోటో అని తెలిసిపోవడంతో అటు రామోజీరావు గారికి, ఇటు ఐబొమ్మ రవికి ఒకే రకంగా ప్రజాదరణ, మద్దతు లభించడం గొప్ప విశేషం. అయితే మార్గదర్శి కేసులో ఉండవల్లి అండ్ పార్టీ రామోజీ గారిని అనారోగ్యంతో అంపశయ్యపై ఉన్నా కూడా వదలకుండా చనిపోయే వరకు వేధిస్తే, ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి కేసుని టాలీవుడ్ సౌండ్ పార్టీ తమ పలుకుబడితో ఎన్నేళ్లు సాగదీసి వేధిస్తారో చూడాలి. Please like, share and subscribe Surya Toons YouTube channel.